హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఫిష్ కర్రీ అండి. ఆంధ్రా సైడ్ ఫిష్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకుంటారో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా ఉండే ఈ ఫిష్ కర్రీని సింపుల్ మెథడ్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఫిష్ కర్రీని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిష్ పీసెస్ కదండి. నేను ఇక్కడ 3/4 kg పీసెస్ని తీసుకున్నాను. ఈ విధంగా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ మసాలాలు 3/4 kgకి ఎంతైతే మసాలాలు పడతాయో అంత చూపిస్తున్నానండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా పొళ్ళున్నా యూస్ చేసుకోవచ్చు. అల్లం ముక్క, ఒక 8 నుంచి 9 వెల్లుల్లి రెబ్బలు, చిన్న చెక్క ముక్క, 4 యాలుక్కాయలు, 10 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక చిన్న ముక్క కొబ్బరి, 1/2 టీ స్పూన్ గసగసాల పొడి అండి. వీటన్నింటినీ కలిపి మనం మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. మీ దగ్గర మామూలుగా ఇన్స్టెంట్ పేస్ట్లు కానీ పొడాలు కానీ ఉంటే యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా ఎప్పటికప్పుడు చేసుకుంటేనే నాన్ వెజ్ ఐటమ్స్కి చాలా టేస్టీగా ఉంటాయండి మసాలాలని. అందుకే ఇక్కడ నేను ఫ్రెష్ మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కలిపి చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కారం 2 టీ స్పూన్లు, పసుపు ఒక 1/2 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగినంత తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత 1 కప్పు ఆయిల్, ఇది అప్రాక్సిమేట్గా 150 ml ఉండొచ్చండి. ఇప్పుడు ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఫిష్ పీసెస్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్, వీటన్నింటినీ వేసి ఫిష్ పీసెస్ అన్నింటికి పట్టే విధంగా కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులో ఒక 1/2 స్లైస్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు అన్నీ ఫిష్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఫిష్ పీసెస్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకొని రెడీగా పెట్టుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి కడాయిని స్టవ్ మీద ఉంచుకొని 1 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి గాను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి. తర్వాత అందులో కరివేపాకుని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మసాలా అంతటిని ఉల్లిపాయల్లో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మసాలాను వేసిన తర్వాత అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి. మసాలా వేగిన తర్వాత అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఫిష్ పీసెస్ వేసిన తర్వాత నుండి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే ఫిష్ పీసెస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మసాలా అంతా ఈ ఫిష్ పీసెస్కి పట్టే విధంగా వాటిని కోట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను ఈ విధంగా గరిటెతో కాకుండా ఇలా చేయటం వల్ల మసాలా అంతా ఫిష్ పీసెస్కి పడుతుంది. చూసారు కదండి, ఈ విధంగా ఫిష్ పీసెస్ అన్నింటికి మసాలా పట్టే విధంగా అటు ఇటు తిప్పుతూ జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా చేప ముక్కలకి పట్టిన తర్వాత
ఒక 5 నిమిషాల పాటు చేప ముక్కల్ని ఆయిల్లోనే ఉడకనివ్వాలి. తరువాత చేప ముక్కలు మునిగేటంత వరకు వాటర్ని వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చేప ముక్కలు కాస్త మునిగేటంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా పడేట్టయితే కాస్త వేసుకొని కర్రీని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తరువాత మూతను ఉంచి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే కర్రీ ఈ విధంగా ఉడికి ఉంటుంది. దీంట్లో చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. తరువాత మరి ఒక 5 నిమిషాల పాటు మూతను ఉంచి ఉడికించుకోండి. మీ ఇష్టాన్ని బట్టి గ్రేవీ కాస్త పల్చగా ఉండాలో లేదా చిక్కగా ఉండాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రా స్టైల్ చేపల ఇగురు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.